సండే వచ్చిందంటే చాలు ఏం చేయాలి, ఎలా చేయాలని 100 సార్లు ఆలోచిస్తాం కదండీ ఇంట్లో. ఎందుకంటే అందరూ నచ్చాలి కాబట్టి మనం ప్రతిసారి వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి. సో, ఈసారి మాత్రం ఇలా మీరు ట్రై చేయండి. నేనైతే రెసిపీని మీకు షేర్ చేస్తున్నా. హాఫ్ కేజీ చికెన్‌లో కారం, సాల్ట్, కారం 1 స్పూన్, కారం 2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్, పసుపు హాఫ్ స్పూన్, ఇంకా కర్డ్ వచ్చేసి ఒక 150 గ్రామ్స్ అయితే యాడ్ చేస్తున్నా. ఇంకా ఎక్కువ యాడ్ చేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది. కర్డ్ అయితే పుల్లగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవంతా బాగా దానికి కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అయితే సైడ్కి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు సమ్మర్ కదా, పెరుగు వేసుకోవడం వల్ల మనకి చికెన్ వేడి చేయకుండా ఉంటుంది. పెరుగు హెల్దీ కదా, పెరుగు యాడ్ చేసుకుంటే బెటర్. సో, అందుకే నేను ఈసారి సండే అయితే ఇలా చేస్తున్నాను. ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్, ఒక 4 ఇలాచీలు, ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్‌కి, ఇంకా ఒక ఆకు, ఇంకా చెక్క, కొంచెం బండ పువ్వు, ఇంకా 4 లవంగాలు, స్పైసెస్ అంతే. ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం 1, 2 యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాక నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 2 స్లైసెస్ అనమాట. అది కూడా ఫ్రై అయిపోయినాక ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా, అది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఎవరైనా కొత్త కొత్త రెసిపీస్ అందరూ సేమ్ చేయరు కదా, షేర్ చేయండి కామెంట్‌లో. సో, నేను కూడా ట్రై చేసి మీకు వీడియో తీసి పెడతాను. ఒక్కొక్కది ఒక స్టైల్ ఉంటుంది కదా. ఇప్పుడైతే ఏదైతే మనం ముందు కలిపి పెట్టుకున్న చికెన్ ఉందో అదైతే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము. మంచిగా యాడ్ చేసుకున్నాక దాన్ని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి 5 మినిట్స్. మనం మూత పెట్టడం వల్ల దాంట్లో అంతా వాటర్ అంతా వచ్చేస్తది. చూడండి ఎట్లా వచ్చేసిందో. ఆ వాటరే సరిపోతుంది. సిమ్‌లో పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ మంచిగా మూత పెట్టి సిమ్‌లో పెట్టినామంటే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడైతే మంచిగా అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇంకా గ్రేవీ చూసుకొని మనకి ఓకే, ఈ స్టేజ్‌లో ఈ గ్రేవీ చాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇంకా మొత్తం థిక్‌గా దగ్గరికి రావాలనుకుంటే ఇంకా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం ఇంకా థిక్‌గా రావాలని అలానే పెట్టినాను. కలుపుతూనే ఉండాలి కొంచెం అడుగంటకుండా. ఇక లాస్ట్ మొమెంట్ అనమాట. అయిపోయే ముందు ఇట్లా ఒక 5 మినిట్స్ కలుపుకుంటే ఉన్న గ్రేవీ కూడా కొంచెం దగ్గరకు అయిపోతుందనమాట. ఇప్పుడైతే అయిపోయింది ఇంకా. సో, నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. చికెన్ కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మన హలో బెబుల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై. టేక్ కేర్.